హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ తల్లికి వందనం పథకం కోసం ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో వారందరికీ ఊరట కలిగించే విధంగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి 13,000 రూపాయలు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని గత ఏడాది జూన్ లో విడుదల చేశారండి. అలాగే జూలై, ఆగస్టు నెలల్లో పెండింగ్ వారికైతే డబ్బులు విడుదల చేశారు. అయినా కూడా చాలా మందికి పెండింగ్ డబ్బులు అయితే పడలేదు. అయితే అటువంటి మహిళలందరికీ ఈ జనవరి 28వ తేదీ నుంచి తల్లికి వందనం డబ్బులు అయితే పెండింగ్ ఉన్న వారికి అయితే పడుతున్నాయండి. నేను ఈ వీడియోలో మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. కొంతమంది మహిళలు జనవరి 28, 29 ఈ తేదీల్లో మాకు డబ్బులు పడ్డాయి అనేసి మన ప్రీవియస్ వీడియోస్ కింద అయితే కామెంట్ చేశారు. మరి మిగిలిన వారికి కూడా ఈ పెండింగ్ డబ్బులతో పాటు తల్లికి వందనం రెండో విడత 15,000 రూపాయలు పడాలి అంటే మీరు చేసుకోవాల్సిన పనులేంటి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, మీ పేరు అర్హుల జాబితా లిస్ట్ లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఇంకా ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవు, ఇలాగా వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీతో చెప్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఈ 10 నిమిషాలు పూర్తిగా చూడండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. ఇంకా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక మన విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో అనేక రకాల పథకాల కొరకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే వారి పిల్లలను స్కూల్స్కి, కాలేజెస్కి పంపిస్తున్నారో వారిలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారండి. గతంలో దీన్నే అమ్మఒడి అనే పేరుతోటి అయితే పిలిచేవారు. ప్రస్తుతానికైతే మనకి తల్లికి వందనంగా మార్చారు. ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యా సంవత్సరం తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు అయితే జమ చేస్తారు. ఒక కుటుంబంలో తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు అయితే ప్రభుత్వం డబ్బులు వేస్తుంది. దాదాపు 64 లక్షల మందికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే జమ చేశామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇంకా చాలా మందికి అర్హత ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే పడలేదండి. వారిలో కొంతమంది పేర్లు లిస్టులో రాకపోవడంతో గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్లి వాళ్ళు ఏం చేశారంటే గ్రీవియన్సీ అనేది పెట్టుకున్నారు. అయితే ఇలా గ్రీవియన్సీ పెట్టుకున్న మహిళలకి ఈ జనవరి నెల 28, 29 తేదీల నుంచి పెండింగ్ డబ్బులు అంటే మనకి మొదటి విడత అమ్మఒడి 13,000 రూపాయలు పడని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతా ఉంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, నేను ఇక్కడ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను. చాలా మందికి ఏంటంటే ఈ డబ్బులు అయితే మొన్నటి నుంచి పడతా ఉన్నాయి. మన ప్రీవియస్ వీడియో కామెంట్ సెషన్ లో అయితే కామెంట్ చేశారండి చాలా మంది. మీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పెట్టుకున్న గ్రీవియన్సీ అనేది అప్రూవ్ అయిన వారందరికీ నిన్నటి నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి. మరి మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత పెండింగ్ డబ్బులు పడ్డాయా లేదా అనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇక చాలా మంది మహిళలు అయితే మన ఏపీ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఈ తల్లికి వందనం పథకానికి అయితే ఇచ్చారనమాట. అయితే అటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉన్న మహిళలు ఇటీవల చాలా మంది కూడా అప్డేట్ చేసుకున్నారు. కాబట్టి పెండింగ్ డబ్బులు పడని వారు కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ లో ఏదైనా సరే సమస్యలు ఉన్నట్లయితే వెంటనే మార్చుకోండి. సో బ్యాంక్ అకౌంట్స్ లో ఎలాంటి సమస్య లేకపోతే ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదండి, గుర్తుంచుకోవాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి NPCI, ఈకేవైసీ చేసుకొని వాళ్ళలో ఎక్కువ శాతం మందికి అయితే డబ్బులు పడలేదండి. అలాగే మొదటి విడత తల్లికి వందనం పథకంలో భాగంగా ఎక్కువ మందికి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అంటారనమాట. సో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ దగ్గర ఇనెలిజిబిలిటీ అనేది వచ్చి ఆ మహిళలకు డబ్బులు అయితే పడలేదు. మరి ఈ పెండింగ్ డబ్బులు అందరిలాగా మీకు కూడా పడాలి అంటే ముందుగా మీరేం చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఈ పనులన్నీ వెంటనే చేసుకోండి. సో వీడియో చివరి దాకా పూర్తిగా చూడండి. ఇక ముందుగా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లో భాగంగా 4 చక్రాల వాహనం ఉండడం గానీ, మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా, తర్వాత పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఏదైనా ల్యాండ్ ఉన్నా సరే, ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు గానీ, రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా, ఇంకా తడి భూమి, మెట్ట భూమి మొత్తం 13 ఎకరాల కంటే మించి ఉన్నా, ఇలా ఈ 6 రకాల పాయింట్లలో మీకు దేనికైనా సరే ఎస్ అని వచ్చిందంటే మాత్రం మీకు ఈ తల్లికి వందనం పథకానికి అర్హత అనేది ఉండదండి. సో మీకు ఈ పథకం నుంచి ఎలాంటి డబ్బులు కూడా
కూడా రావు. సో ఈ 6 పాయింట్లకి మీకు నో అని వస్తేనే ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనం పథకం నుంచి డబ్బులు అయితే వస్తాయి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ నే మనం 6 దశల నిర్ధీకరణ అని కూడా అంటామండి. గతంలో కూడా మొదటి విడత డబ్బులు విడుదల చేసే టైంలో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ఎవరికైతే ఎస్ అని వచ్చిందో వాళ్ళ పేర్లన్నీ కూడా ప్రభుత్వం అయితే పక్కన పెట్టేసింది. సో అలాంటి వారికైతే ఈ 13,000 రూపాయలు డబ్బులు పడలేదు కూడా. మరి ఇలా డబ్బులు పడని వారు సచివాలయంకి వెళ్లి గ్రీవియన్సీ అయితే కొంతమంది పెట్టుకున్నారు. కొంచెం కొంచెంగా అలా గ్రీవియన్సీ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ పేర్లు అనేవి అప్రూవ్ అవుతా ఉన్నాయి. మరి ఈ గ్రీవియన్సీ పెట్టుకున్న వారికి మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీ మొబైల్ ఫోన్ లో గూగుల్ గాని క్రోమ్ గాని ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా GSWS nbm.ap.gov.in అనే వెబ్సైట్ అయితే టైప్ చేయండి. అక్కడ మెనూ మీద క్లిక్ చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ అని ఉంటుందన్నమాట. దాన్ని నొక్కంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజీ. ఇక్కడ మీకు ఆధార్ నెంబరు, స్కీమ్ టైప్, తర్వాత సెలెక్ట్ ఇయర్ అని మొత్తం 3 అయితే ఆప్షన్స్ ఉంటాయి. మీరు స్కీమ్ టైప్ కింద చాలా అయితే ఉంటాయండి. దాని మీద క్లిక్ చేస్తే ఎన్టీఆర్ భరోసా, జనరల్ స్కీమ్ అని, రైస్ కార్డ్ అని, తల్లికి వందనం అని ఉంటుంది. మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ చూసుకోవాలి కాబట్టి తల్లికి వందనం దాని మీద క్లిక్ చేసి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇంకా సెలెక్ట్ ఇయర్ అని ఉన్న దగ్గర ఏంటంటే మనకి 2025లో ఈ తల్లికి వందనం మొదటి విడత విడుదల చేశారు కాబట్టి ఆ ఇయర్ అయితే ఎంచుకొని తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలండి, గుర్తుంచుకోవాలి. సో ఆ తర్వాత ఇవన్నీ ఇచ్చాక గెట్ డీటెయిల్స్ అనేది ఉంటుందన్నమాట ఆప్షన్. దాన్ని అయితే క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి పక్కనే క్యాప్చా కోడ్ ఉంటుంది. దాన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుందండి. సో దాన్ని క్లిక్ చేశారంటే ఇక ఫైనల్ గా మీ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. మీరు పెట్టుకున్న గ్రీవియన్సీ స్టేటస్ కూడా అక్కడ చూపిస్తుంది. మీరు పెట్టుకున్న గ్రీవియన్సీ అనేది అప్రూవ్ అయినట్లయితే అక్కడ సాటిస్ఫైడ్ అని చూపించి ఈ పెండింగ్ డబ్బులకి మీకు ఎలిజిబిలిటీ ఉందనేసి చూపిస్తుంది. సో అలాగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ ఈ ఫిబ్రవరి నెల 2వ వారం లోపు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పెండింగ్ అమౌంట్ అనేది 13,000 రూపాయలు క్రెడిట్ అవుతుందండి. సో కాబట్టి ఇప్పుడు నేను చూపించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ ముందు చెక్ చేసుకోండి. మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదని తెలుసుకోండి ముందు. సో డబ్బులు అయితే పడతా ఉన్నాయండి. నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపించాను. సో ప్రతి ఒక్కరు స్టేటస్ చెక్ చేసుకొని మీకు అసలు ఏమని వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీ స్టేటస్ లో అన్సాటిస్ఫైడ్ అని ఉంటే మాత్రం అలాంటి వారికి ఈ డబ్బులు రావని మీరు అర్థం చేసుకోవాలి. మరి మహిళలు ఈ తల్లికి వందనం మొదటి విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారు ఖచ్చితంగా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతాకి NPCI లింక్ అనేది ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేయాలండి. NPCI లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ కి రెండింటికి కూడా కనెక్షన్ అంటే లింక్ అనేది ఉండాలి. దీన్నే ఇంకొక విధంగా ఆధార్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కూడా అంటారు. చాలా మందికి NPCI లేకపోవడం వల్లే ఈ డబ్బులు అయితే గతంలో పడలేదు. కాబట్టి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసి NPCI లింక్ అయితే చేయమని అడగండి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ బ్యాంక్ అధికారులందరూ కూడా మీకు చేస్తారు. ఇంకా KYC అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. KYC లేకపోతే ఈ తల్లికి వందనం డబ్బులు అయితే అస్సలు పడవన్నమాట. కేవలం తల్లికి వందనం డబ్బులే కాదు మరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు కూడా మీకైతే రావు. KYC ఏంటి అంటే మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కి లింక్ అవ్వడం అనమాట. అలాగే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి మీ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. మీ వేలి ముద్రలు, మీ మొబైల్ ఫోన్ నెంబరు, మీ ప్రొఫైల్ ఫోటో ఇవన్నీ ప్రతి 10 సంవత్సరాలకి అయితే ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ లో సమస్యలు ఉన్నవారు వీలైనంత త్వరగా బ్యాంక్ అకౌంట్ అయితే వేరేది అంటే కొత్తది తీసుకొని ఈ తల్లికి వందనం పథకానికి అయితే లింక్ చేసుకోండి. మనకి 2026 విద్యా సంవత్సరం మరొక 4 నెలల్లో అంటే జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది. ఇక అప్పుడే ఈ తల్లికి వందనం 2వ విడత డబ్బులు 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లోకి జమ చేయాలి. కాబట్టి ఇంతలోగా పెండింగ్ డబ్బులు అయితే ఏపీ ప్రభుత్వం జమ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ అప్డేట్స్ అన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. సో గ్రీవియన్సీ స్టేటస్ అనేది ఇప్పుడు నేను చూపించినట్లు మాత్రమే కాకుండా మీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళైతే చెప్తారు. కానీ మీరు చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ప్రస్తుతం మనకి మొన్నటి నుంచి డబ్బులు అయితే పడుతున్నాయండి, స్టార్ట్ అయ్యాయి అనమాట. సో పెండింగ్ డబ్బులు ఎవరికైతే పడాలి అనుకుంటున్నారో అందరూ కూడా అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రూఫ్స్, ఈ అప్డేట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన ఈ పనులన్నీ మీరు చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల్లోగా ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ వరకు మీకు వీడియో అయితే అర్థమైంది అని అనుకుంటున్నానండి. సో మీకు ఏంటంటే ఏమన్నా ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వీడియో చూడండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత పక్కనే హైప్ అని ఉంటుంది అనమాట.
దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సో మీరు ఇలా చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందన్నమాట. వాళ్ళు కూడా ఈ విధంగా అన్ని చెక్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా డబ్బులు అయితే వస్తాయి. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద హైలైట్ చేశాను చూడండి, ఇదే వెబ్సైట్ అన్నమాట. సో అది యాజ్ ఇట్ ఈస్ గా మీరు నోట్ డౌన్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు పక్కనే గంట వస్తుందన్నమాట, గంటని నొక్కి ఆల్ లో పెట్టుకోండి నోటిఫికేషన్స్. తద్వారా మన ఛానల్లో ఎలాంటి వీడియో, కొత్త వీడియో వచ్చినా సరే ఖచ్చితంగా వెంటనే మీరైతే చూసి తెలుసుకోవచ్చు అనమాట, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. సో ఇదండి విషయం. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.